హై మాస్టర్స్. విజయానికి 7 ఆధ్యాత్మిక సూత్రాల్లో 3వ సూత్రమైన కర్మ లేక కార్యకారణ సంబంధం. మనిషి స్వేచ్ఛాజీవి. తన కర్మల పట్ల తనకు శాశ్వతమైన హక్కు ఉంది. మన ఆలోచనలు, మన మాటలు, మన పనులతో మనల్ని మనమే బంధించుకుంటుంటాం. స్వామి వివేకానంద. విజయానికి 3వ ఆధ్యాత్మిక సూత్రం కర్మసూత్రం. కర్మ అంటే పని మరియు దాని యొక్క పరిణామం అంటే కార్యమే. కారణం ఎందుచేతనంటే ప్రతి పని శక్తిని ఉత్పన్నం చేస్తుంది, అదే రూపంలో తిరిగి మనల్ని చేరుతుంది. కర్మసూత్రం గురించి పరిచయం లేనిదేమీ లేదు. నీవు ఏ విత్తు నాటితే అదే ఫలం పొందుతావు అన్నది విన్న విషయమే. మన జీవితాలలో సంతోషం వెల్లివిరియాలంటే సంతోషాన్ని ఇచ్చే విత్తనాలను నాటాలన్నది చాలా స్పష్టంగా తేటతెల్లమవుతుంది. దీనిని బట్టి కర్మ అంటే మనకు కావలసిన పనిని మనమే ఎన్నుకునే స్వేచ్ఛను సూచిస్తుంది. నేను ప్రాథమికంగా స్వతంత్రులం. మన జీవితంలో ప్రతిక్షణం మనం సంభావ్యాల క్షేత్రంలో అనంతమైన ఎన్నిక స్వేచ్ఛను కలిగి ఉన్నాము. కొన్నింటిని మనం తెలిసి ఎన్నుకుంటాం, కొన్నింటిని తెలియకుండా ఎన్నుకుంటాం. ఈ కర్మసూత్రాన్ని అర్థం చేసుకొని గరిష్ట ప్రమాణంలో ఉపయోగించుకోవటానికి మంచి మార్గం ఏమిటంటే మనం ప్రతిక్షణం ఎన్నుకునేటప్పుడు ఎరుకతను కలిగి ఉండాలి. నీకు ఇప్పుడు నచ్చినా నచ్చకపోయినా ఈ క్షణం జరుగుతున్న ప్రతిదీ గతంలో నువ్వు ఎన్నుకున్నది. దురదృష్టవశాత్తు మనలో చాలామంది ఎరుక లేకనే ఎన్నింటినో ఎన్నుకుంటారు. ఆ కారణంగా మనమే ఎన్నిక చేసుకుంటున్నామని తెలుసుకోలేకపోతున్నాం. నేను నిన్ను అవమానించాలనుకుంటే నీవు సర్వసాధారణంగా బాధపడడాన్ని ఎన్నుకుంటావు. నేను గనుక నిన్ను అభినందిస్తే నీవు సంతోషపడడాన్ని ఎన్నుకుంటావు. కానీ దీన్ని గురించి ఆలోచిస్తే ఇది ఒక రకమైన ఎన్నికే. నేను నిన్ను బాధపెట్టి అవమానించినప్పటికీ నువ్వు బాధపడకుండా ఉండే ఎన్నిక చేసుకునే అవకాశం ఉంది. నేను నిన్ను పొగిడినా నీవు ఆ పొగడ్తకు తలవగ్గకుండా ఉండే అవకాశం కూడా ఉంది. ఇంకో విధంగా చెప్పాలంటే మనలో చాలామందికి ఎన్నో సంభావ్యాలు ఎన్నుకునే అవకాశం ఉన్నా మనం తరచూ మనుషుల నుంచి, పరిస్థితుల నుంచి నేర్చుకున్న కొన్ని ధోరణులతో ప్రవర్తించడానికి అలవాటు పడిపోయాం. ఇది పావ్లావ్ అనే శాస్త్రజ్ఞుడు చెప్పినటువంటి అలవాటుగా చేసే క్రియలు. పావ్లావ్ దీనిని ప్రయోగపూర్వకంగా కనుగొన్నాడు. ఒక కుక్కకు తినడానికి భోజనం పెట్టే ప్రతిసారి గంట కొట్టడం ద్వారా కుక్క గంట చెప్పుడు వినగానే దానికి భోజనం వస్తుందని నేర్చుకుని తేవ కార్చడం మొదలు పెడుతుంది. ఈ రకంగా నేర్చుకోవడం ద్వారా మనలో చాలామంది తమ పరిసరాల్లోని పరిస్థితులకు ఒకే రకమైన నేర్చుకున్న ప్రవర్తనను ప్రదర్శిస్తూ ఉంటారు. మన ప్రతిచర్య మన చుట్టూ ఉన్న మనుషుల వల్ల పరిసరాల పట్ల ప్రభావితం చెందుతుంది. కానీ మన జీవితంలో ప్రతి క్షణం మనకు ఎన్నుకునే అనేక మార్గాలు ఉన్నాయన్న విషయాన్ని కూడా మనం మర్చిపోతాం. మనకు తెలియకుండానే మనం ఈ రకంగా ప్రవర్తించడాన్ని ఎన్నుకుంటాం. నీవు ఒక్క క్షణం ఆగి నీవు ఏ రకమైన ఎన్నిక చేసుకున్నావో గమనిస్తే ఆ గమనం ద్వారా ఎరుకలేని క్షేత్రం నుండి ఎరుక కలిగిన క్షేత్రానికి గతిక్రమం మార్చగలుగుతావు. మనం ఎరుకతతో మనకు నచ్చిన దానిని ఎన్నుకోవడం అనేది అత్యంత శక్తివంతమైనది. నీవు ఏ ఎన్నిక చేయాలంటే ఏదైనా సరే నీవు 2 విషయాలు అడగాలి. మొట్టమొదటిగా నేను ఎన్నుకున్న దాని యొక్క పరిణామాలు ఎలా ఉంటాయి? నీ మనసుకు ఇవేంటో వెంటనే తెలిసిపోతాయి. తర్వాత నేను ఈ రకంగా చేయడం ద్వారా నాకు, నా చుట్టూ ఉన్న వారికి సంతోషం కలుగుతుందా అని ప్రశ్నించుకోవాలి. ఒకవేళ దీనికి జవాబు కనుక అవును అనిపిస్తే అలాగే చేయండి. ఒకవేళ దీనికి జవాబు కాదు అనిపిస్తే అది నీకు కానీ ఇతరులకు కానీ బాధ కలిగిస్తే ఆ రకమైనది ఎన్నుకోవద్దు. ఇది ఎంతో సులభ పద్ధతి. ప్రతి క్షణం అంతులేనన్ని ఎన్నుకోదగ్గ అవకాశాలున్నా అందులోని ఒకే ఎన్నిక నీకు, ఇతరులకు కూడా సంతోషాన్ని తెచ్చిపెట్టగలదు. నీవు ఎప్పుడైతే ఆ ఎన్నిక చేస్తావో చాలా స్వాభావికంగా నువ్వు సరిగ్గా ఎలా ప్రవర్తించాలో అలాగే ప్రవర్తిస్తావు. స్వాభావికమైన సరైన కార్యం అంటే సరైన పని సరైన సమయంలో చేయటమే. ఆ పరిస్థితికి తగ్గట్టుగా ప్రవర్తించటమే సరైన చర్య. ఏ చర్య వల్ల అయితే మీరు మీ చుట్టూ ఉన్నవారు ప్రభావితమయ్యారో ఆ చర్య వల్లే బలవర్తకంగా కూడా తయారవుతారు. మనం స్వాభావికంగా సరైన దానిని ఎన్నుకోవటానికి గాను ఈ విషయంలో చాలా మక్కువ కలిగించే యంత్రాంగం ఉంది. ఈ యంత్రాంగం యొక్క విధి అంతా శరీరంలోని అనుభూతులకు సంబంధించినది. సాధారణంగా నీ శరీరం 2 రకాల అనుభూతులకు లోనవుతుంటుంది. ఒకటి సుఖంగా ఉన్న అనుభూతి, 2 ఇబ్బందిగా ఉన్న అనుభూతి. ఈ క్షణాన నీవు పూర్తి స్మృతితో ఒక ఎన్నిక చేయి. నీ శరీరాన్ని గమనిస్తూ నీ శరీరాన్ని ఇలా అడుగు, నేను ఈ ఎన్నిక చేస్తే ఏం జరుగుతుంది? మీ శరీరం సుఖంగా ఉన్నట్లు మీకు సంకేతం వస్తే అదే సరైన ఎన్నిక. మీ శరీరం ఇబ్బందిగా పడినట్లు అనిపిస్తే అప్పుడు అది సరైన ఎంపిక కాదు.
కొందరికి సుఖమైన లేక ఇబ్బందికరమైన సంకేతాలు బొడ్డు దగ్గర కల నరముల కేంద్రంలో ఉంటాయి, కానీ చాలామందికి అవి హృదయంలో ఉంటాయి. స్మృతిపూర్వకంగా శ్రద్ధతో నీ హృదయాన్ని గమనించి ఏమి చేయాలో నీ మనస్సును అడుగు. అప్పుడు ప్రత్యుత్తరం కోసం వేచి చూడు. అది అనుభూతి రూపంలో ఉన్న శారీరకమైన ప్రత్యుత్తరం. ఈ అనుభూతి అస్పష్టంగా ఉన్నప్పటికీ మీ శరీరంలోనే అది ఉంది. ఎప్పుడూ హృదయానికి మాత్రమే సరైన జవాబు తెలుస్తుంది. చాలామంది హృదయం మానసిక భావాలతో ప్రాబల్యానికి లోనై ఉంటుందని అనుకుంటారు. హృదయం అతీంద్రియ గ్రహణ శక్తి కలది. అది సంపూర్ణమైనది, అది సందర్భోచితమైనది, అది తులనాత్మకమైనది. దానికి గెలుపు ఓటంలో ప్రసక్తి లేదు. అది విశ్వస్మృతిని తట్టి లేపుతుంది. శుద్ధ శక్తి యొక్క క్షేత్రం, శుద్ధ జ్ఞానము, అనంతమైన నిర్మాణాత్మకమైన శక్తి మరియు అన్నింటినీ పరిగణలోకి తీసుకుంటుంది. ఒక్కొక్కప్పుడు ఇది హేతుబద్ధమైనదిగా అనిపించకపోవచ్చు, కానీ హేతుబద్ధమైన ఆలోచనలకు పరిమితం కానీ నిర్దిష్టమైన ఖచ్చితమైన 100కి 100 పాళ్ళు సరైన లెక్క కట్టగల సామర్థ్యం హృదయానికి మాత్రమే ఉంది. నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు సంపద, సంపత్తి మొదలైన ఎన్నో మంచి విషయాలను నువ్వు కర్మసూత్రాన్ని ఉపయోగించి సృష్టించుకోవచ్చు. కానీ మొదటగా నీవు మెలకువతో తెలుసుకోవాల్సింది ఏమిటంటే, నీవు ప్రతిక్షణం ఎన్నుకునే మార్గాలను అనుసరించి నీ భవిష్యత్తు నిర్మితమవుతుంది. నువ్వు దీనిని ప్రతినిత్యం చేస్తే అప్పుడు నీవు కర్మసూత్రాన్ని సంపూర్ణంగా ఉపయోగించుకున్నట్లే. ఎంతగా నీవు ఎన్నుకున్న వాటి యొక్క ఎరుకలో ఉంటావో అంతగా నీవు స్వాభావికమైన సరైన వాటిని ఎన్నుకుంటావు. నీకు నీ చుట్టూ ఉండేవారికి కూడా ఇదే. గడిచిన కర్మలు మనల్ని ఎలా ప్రభావితం చేస్తాయి? గడిచిపోయేలా కర్మల గురించి నీవు 3 పనులు చేయవచ్చు. ఒకటి, నీ కర్మలను నీవు చెల్లించుకోవటమే. చాలామంది తెలియకుండానే దీనిని ఎన్నుకుంటారు. ఇదే నీవు ఎన్నుకున్న మార్గం కూడా కావచ్చు. కొన్నిసార్లు ఈ కర్మలను అనుభవించడంలో చాలా కష్టాలకు, బాధలకు గురి అవుతాం. అయితే కర్మ సిద్ధాంతం ఏమైందంటే, విశ్వంలో ప్రతి రుణానికి మూల్యం చెల్లించి తీరవలసిందే. ఈ విశ్వంలో పరిపూర్ణమైన, ఖచ్చితమైన, వివరమైన లెక్కగట్టే వ్యవస్థ ఉంది. మరియు ప్రతిదీ నిరంతరం వచ్చిపోయే శక్తి యొక్క మార్పిడే. రెండవది ఏమిటంటే, నీ కర్మను మరింత కోరదగ్గ అనుభవంగా మార్చుకోవటమే. చాలా ఆసక్తికరమైన ఈ విధానంలో నీ కర్మను నీవు అనుభవిస్తున్నప్పుడు నిన్ను నీవు ప్రశ్నించుకోవాలి. నేను ఈ అనుభవం ద్వారా ఏం నేర్చుకోగలను? ఎందుకు ఇలా జరుగుతోంది? దీని ద్వారా ఈ విశ్వం నాకు ఇస్తున్న సందేశం ఏమిటి? ఈ అనుభవం నా ద్వారా నా తోటి మానవులకు ఎలా ఉపయోగకారి అవుతుంది? ఇలా చేయడం ద్వారా నువ్వు అవకాశం కోసం ఎప్పుడూ ఎదురు చూస్తావు. తర్వాత నీ అవకాశాన్ని నీ ధర్మానికి, నీ జీవిత ధ్యేయానికి జత చేస్తావు. దీని గురించి 7వ ఆధ్యాత్మిక సూత్రమైన విజయంతో మనం ప్రస్తావిద్దాం. దీని ద్వారా నువ్వు నీ కర్మను ఒక కొత్త అవగాహనగా మార్చుకునే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు, నువ్వు ఆడుకునేటప్పుడు కాలు విరిగితే నిన్ను నీవు ఇలా ప్రశ్నించుకోవచ్చు: నేను ఈ అనుభవం ద్వారా ఏం నేర్చుకోవాలి? నాకు ఈ విశ్వం ఏం సందేశం ఇస్తుంది? బహుశా నీవు నీ శరీర విషయంలో ఇంకొంచెం జాగ్రత్త వహించి కొంత దూకుడు తగ్గించుకోమని సందేశమై ఉండవచ్చు. నీ ధర్మం నీకు తెలిసింది వేరొకరికి చెప్పటం అయితే, ఈ అనుభవం నా తోటి మానవులకు ఎలా ఉపయోగపడుతుందని ప్రశ్నించుకోవాలి. ఆటలు ఆడేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఒక పుస్తకం రాయడం ద్వారా నీ అనుభవాలను ఇతరులతో పంచుకోవటానికి నీవు నిర్ణయం తీసుకోవచ్చు. లేదా నీకు తగిలిన లాంటి దెబ్బ తగలకుండా నివారించే ఒక విశిష్టమైన జోడు కానీ, లేదా కాలికి మద్దతునిచ్చే తొడుగు వంటిది కానీ నీవు తయారు చేయవచ్చు. ఈ విధంగా నీ కర్మ రుణాన్ని నీవు తీర్చుకునేటప్పుడు నీవు ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మలచుకోవడం ద్వారా సంపదను, సంపూర్ణతను పొందుతావు. ఈ విధంగా కర్మను నిర్మాణాత్మకమైన అనుభవంగా మలుచుకోవచ్చు. వాస్తవానికి నీవు నీ కర్మను తప్పించుకోలేదు, కానీ కర్మ సంఘటన నుంచి ఒక నూతన మరియు నిర్మాణాత్మకమైన కర్మను సృష్టించుకోవచ్చు. ఇక 3వ పద్ధతి ఏమిటంటే, కర్మను దగ్ధం చేసుకోవడం. కర్మకు అతీతులుగా కావడం అంటే దాని నుంచి స్వతంత్రులు కావటమే. కర్మకు అతీతులం కావడం అంటే విరామాన్ని, ఆత్మను గమనించడమే. ఇది ఒక మురికి బట్టను నీటి ప్రవాహంలో ఉతకడం లాంటిది. నీవు ఉతికే ప్రతిసారి కొన్ని మరకలను పోగొట్టుకోగలుగుతావు. నీవు దానిని పదే పదే ఉతకడం ద్వారా ప్రతిసారి ఇది ఇంకొంచెం శుభ్రపడుతుంది. నీ కర్మలను దగ్ధం చేసుకోవాలంటే విరామంలోకి వెళ్తూ ఉంటావు. ఈ సాధనా మార్గమే ధ్యానం. అన్ని పనులు కర్మ సంఘటనలే. ఒక కప్పు కాఫీ త్రాగడం కూడా ఒక కర్మ సంఘటనే. ఈ కర్మ జ్ఞాపక శక్తిని ఉత్పన్నం చేస్తుంది. ఈ జ్ఞాపక శక్తికి కోరికతను ఉత్పన్నం చేసే సామర్థ్యం ఉంటుంది. ఈ కోరిక మళ్ళీ కర్మను ఉత్పన్నం చేస్తుంది. నీ ఆత్మ అమలులో పెట్టే యంత్రాంగమే కర్మ అనే స్మృతి, అదే కోరిక. నీ ఆత్మ నీ స్మృతుల సమూహం. దానిలోని విత్తనాలే కర్మ, జ్ఞాపక శక్తి, కోరికలు స్పష్టంగా అందరికీ విదితమై ఈ విత్తనాలను గురించి స్మృతి కలిగి ఉండడం ద్వారా నీవు, నీ చుట్టూ ఉండేవారు ఎదగటానికి అనుకూలమైన పనులనే నీవు ఉత్పన్నం చేయటం మొదలు పెడతావు. మరియు నీవు చేయదగ్గది అది మాత్రమే.
ఏ కర్మ అయితే నీకు నీచే ప్రభావితం కాబడ్డ వారందరికీ అభివృద్ధికి ఎదుగుదలకు దోహదకారి అవుతుందో ఆ కర్మ యొక్క ఫలం ఎప్పుడూ సంతోషం మరియు విజయమే అవుతుంది. కర్మ సిద్ధాంతాన్ని ప్రయోగించు.